అదేంటి శాంతమ్మ, నేను కూడా కుటుంబంలో మనిషినే కదా, నేను మాత్రం ఏ పని చేయకూడదా? నువ్వు చెయ్యాల్సిన పనులు చాలానే ఉన్నాయి, కానీ ఇప్పుడు కాదు. నీ చేత పనులు చేయించామని తెలిస్తే మా కౌసల్యమ్మ మమ్మల్ని కోప్పడుతుంది. నువ్వు పనులు చేయొద్దు, మమ్మల్ని తిట్టించొద్దు. అది పక్కన పెట్టమ్మా. ఊరికే తిని కూర్చోవాలంటే నాకు కష్టంగా ఉంది శాంతమ్మ. నేను కూడా బాగా పనులు చేసిన మనిషిని. ఏ పని చేయకపోతే ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఏదో ఒక పని చేయనివ్వండి. నువ్వు పని చేయాలంటే కౌసల్యమ్మ గారు ఒప్పుకోవాలి కదమ్మా, లేదంటే లేదు, అంతే. ఇక ఏంటి శాంతమ్మా, జానకితో గొడవ పడుతున్నావా ఏంటి? గొడవ కాదమ్మా, మాట్లాడుతున్నాను. నేనేం చెప్పినా అది గొడవలా అనిపిస్తుంది. నేనేం చేయను, నా గొంతే అంతా. ఇంతకీ ఏం చేసిందేంటి? నువ్వే పని చెయ్యొద్దమ్మా అని చెప్తున్నా కాని వినకుండా అన్ని పనులు తనే చేస్తానంటుంది. తన చేత ఏ పని చేయించొద్దని మీరే చెప్పారు కదా. అవును, నేనే చెప్పాను. అదిగో విన్నావా? ఏంటండి మీరు, ఊరికే తిని కూర్చోవడం ఎలాగండి? ఏదో ఒక పని చేసుకోవాలి కదా. చూడమ్మా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నాతో పాటు రా, పద. రామ్మా. ఇదిగోమ్మా, ఈ మందులు వాడమని మానస చెప్పింది. క్రమం తప్పకుండా వాడితే నీ కడుపులో పెరిగే పిల్లలకి మంచిది. వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు. నీ అనుమానం నాకు అర్థమైంది. నాకు ఆరోగ్యం ఉంటేనే కదా నా కడుపులోని పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటున్నావు కదూ. నీ గురించి కూడా మానస ఆలోచిస్తుంది. నీ జబ్బుని నయం చేయడానికి పెద్ద పెద్ద డాక్టర్స్తో మాట్లాడుతుంది. ఫారెన్లో ఉన్న డాక్టర్స్తో కూడా నీ గురించి డిస్కస్ చేస్తుందమ్మా. జానకి, నాకో విషయం చెప్తావా? ఏంటండి? నువ్వు మీ ఇంటి నుంచి చెప్పకుండా వచ్చేసావా? ఇలా ఎందుకు అడుగుతున్నానో తెలుసా? నిన్ను వెతుక్కుంటూ కొంతమంది మనుషులు తిరుగుతున్నారు జానకి. నా గురించా? అవును, ఎవరో కొంతమందొచ్చి నీ ఫోటో చూపించి అందర్నీ అడుగుతూ ఉన్నారు. మన శాంతమ్మని కూడా అడిగారు జానకి. వాళ్ళ అవతారం చూసి అనుమానం వచ్చి శాంతమ్మ నీ గురించి చెప్పలేదు. కానీ నిజమేంటో నాకు చెప్పమ్మా. నీకు ఏ ఆపద రాకుండా చూసుకోవాలి అంటే నీ గురించి పూర్తిగా తెలియాలి. అప్పుడే ఏ వైపు నుంచి ఆపద రాకుండా నేను చూసుకోగలుగుతాను. చెప్పమ్మా, అసలు నువ్వు ఎవరివి? ఎక్కడ్నించి వచ్చావ్? నీకోసం వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారు? నిజం చెప్పమ్మా. ఇప్పుడు నన్నేం అడక్కండి. మీరేం అడిగినా నేను చెప్పలేను. నన్నిలా వదిలేయండి. నా వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి. చూడమ్మా, పొరపాటును కూడా ఆ పని చేయకు. నీకిష్టమైతేనే చెప్పు, లేదంటే బలవంతమేమీ లేదమ్మా. కాని నువ్వు మాత్రం మాకు తెలీకుండా ఆశ్రమం దాటి బయటికి వెళ్ళకూడదు, సరేనా? ఆ మెడిసిన్స్ మాత్రం కరెక్ట్గా వాడు. నేను చనిపోయానని నాకు కర్మకాండాలు కూడా జరిపించారు. మరి నా గురించి ఎందుకు వెతుకుతున్నారు? లేని మనిషి గురించి నా వాళ్ళు వెతికించరు. వేరే ఎవరో వెతుకుతున్నారు. అంటే నేను బ్రతికి ఉన్నానన్న విషయం వేరే ఎవరికో తెలిసింది.
చెల్లెమ్మా, మీ కొడుక్కి క్యారేజ్ తీసుకొని వెళ్ళావంట, నిజమేనా? నువ్వు క్యారేజ్ ఇస్తే బాలు తినడే, మరి ఆ క్యారేజ్ ఏం చేసావమ్మా? ఏముంది డాడీ, ఎక్కడో ఆగి ఆవిడే తినేసొచ్చుంటారు. హా, ఈ మాత్రం దానికి కొడుకంటే ప్రేమ ఉన్నట్లు అంతలా నటించడం ఎందుకమ్మా? నువ్వే కేసు పెట్టి నువ్వే వెళ్ళి క్యారేజీలిచ్చి ఎవరిని మభ్య పెడదాం అనుకుంటున్నావు అమ్మా? ఆ మాట అడగడానికి నువ్వెవరివయ్యా? నా మనవరాల్ని నిలదీయడానికి నీకేం హక్కుంది? ఈయనకంటే వీధిలో తిరిగే కుక్క నయం తాతయ్య. చీ అంటే మళ్ళీ ఆ ఛాయలకు కూడా రాదు. కానీ ఈ డీపీ అలా కాదు, సిగ్గు లేకుండా వస్తూనే ఉంటాడు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆదిత్య. ఈయన మా నాన్న. నేనంటుంది కూడా అదే. మీ నాన్నకి ఇక్కడే పని? మా అమ్మని నిలదీసి ప్రశ్నించే అధికారం ఈయనకెక్కడిది? ఆ అధికారం ఇచ్చింది మీ అమ్మే. ఎప్పుడైతే కన్న కొడుకు మీద ప్రేమ లేకుండా అలా కేసు పెట్టిందో అప్పుడు నా అల్లుడి కోసం మాట్లాడే హక్కు నాకొచ్చింది. బాలు మీకేమీ కాకపోవచ్చు, కానీ నా కల్లుడు, నా కూతురికి భర్త. ఓ, నీకు అల్లుడంటే అంత ప్రేమ ఉందా లిపి? మరి అలాంటప్పుడు మా రాణి కంటే ముందు నువ్వెళ్ళి వాడు ఆకలి తీర్చిరావచ్చు కదయ్యా. ఏ పట్టించుకోకుండా వదిలేసావు? మేము అన్యాయంగా వాడి మీద కేసు పెట్టాం కదా, మరి నువ్వు న్యాయబద్ధంగా వాడికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? నీ కల్లుడు, నీ కూతురు మొగుడు, మరి అంతేనా నీకున్న బాధ్యత? భలే వాళ్ళు తాతయ్య, వాళ్ళెందుకు అలాంటి పనులు చేస్తారు? బాలుబాబు గారిని రెచ్చగొట్టాలి అంటే ఆయన్ని జైల్లో మగ్గేలా చేయాలి కదా. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉండాలి. అదే ఆయనకు కావాల్సింది. అంతేనా పెద్దనాన్న? ఏయ్, నువ్వు మధ్యలో దూరి మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఏ డీపీ, తను నా భార్య. తన జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. నువ్వు శైలుని ఏమైనా అన్నావంటే నేను నీ కూతుర్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఏయ్, నిన్ను ఇప్పుడు మీకేం కావాలి? అసలు ఏం కావాలని కోరుకుంటున్నారు? నా కొడుక్కి నేను క్యారేజ్ తీసుకొని వెళ్ళాను. వాడు కడుపు నిండా అన్నం తినాలని చూడటం తల్లిగా నా బాధ్యత. అందుకే తీసుకువెళ్ళాను. నేను తీసుకెళ్తే వాడు తినడని వాడి భార్య పంపించిందని అబద్ధం చెప్పి మరీ వాడి చేత భోజనం తినేలా చేశాను. కానీ మీరు అది కూడా చేయలేదు కదా. వాడు ఆదిత్యం చంపితే జైలుకు పోతాడని మీకు తెలీదా? తెలుసు కదా, మరి ఎందుకు వాడిని రెచ్చగొట్టి పంపించారు? అంటే మీకు బాలు అవసరం లేదు, అంతే కదా? చెప్పవయ్యా దుర్గాప్రసాద్, చెప్పు. నా మనవరాల్ని ప్రశ్నించడానికి వచ్చావు కదా, మరి తను అడిగే ప్రశ్న కూడా సమాధానం చెప్పు. అందరూ నీలాగే ఉంటారనుకుంటావు. బాలు తప్పు చేస్తే రాణి కేసు పెట్టిందన్న విషయం అందరికీ తెలుసు.
కానీ వాడు తప్పు చేయడానికి ప్రోత్సహించింది నువ్వేనన్న విషయం ఎవరికి తెలీదని నువ్వు అనుకుంటున్నావు. అసలు ఇలాంటి మనిషితో మనకి మాట్లాడి తాతయ్య. ఏయ్ డిపి, నిన్నటిదాకా నీకు నాకు మధ్య వార్ ఇండైరెక్ట్ గా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ వారే. మా అమ్మ జోలికొస్తే నీకు నీ కూతురికి కూడా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. అత్తయ్య, ఇలాంటి వాళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రండత్తయ్య. పచ్చ కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళకి లోకమంతా పచ్చగే కనిపిస్తుందని నీకు చెడ్డ బుద్ధి ఉంటే లోకమంతా అలాగే ఉంటుంది అనుకోవడం నీ తప్పయ్యా. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. రారా. రామ్, టైం అవుతుంది, ఇంటికెళ్ళవా? వెళ్తాను రా. ఆల్రెడీ 6 దాటింది, అందరూ వెళ్ళిపోయారు. అది లాయర్ వస్తానన్నారు, ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను. లాయరా? లాయర్ దేనికి? బాలు బెయిల్ విషయం మాట్లాడాలి. వాణ్ణి కోర్టుకు తీసుకొని వెళ్తారు. ఈలోగా స్టేషన్ బెయిల్ తీసుకొని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. బాలుకి నువ్వు బెయిల్ ఇప్పిస్తున్నావా? నేను కాకపోతే ఇంకెవరు ఇప్పిస్తారా? వాడు నా తమ్ముడు కార్తీక్. నువ్వు తనని తమ్ముడు అంటున్నావు, కానీ తను మాత్రం నిన్ను అన్నయ్య అనుకోవడం లేదు. నీకు ఎన్ని అవమానాలు చేశాడు, ఎన్ని బాధలు పెట్టాడు, అయినా నువ్వెందుకు ఇంకా బాలును అంత వెనకేసుకుని వస్తావు? కార్తీక్, మా అనుబంధం ఈ రోజుది కాదురా. మేమొక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే తల్లి నీడన పెరిగిన వాళ్ళం. నేను వాళ్లతో పాటు అమ్మ చేతి గోరుముద్దలు తిన్నాను. బాలు చిన్నప్పటి నుంచి నా వేలు పట్టుకొని తిరిగేవాడు. అన్నయ్య అన్నయ్య అంటూ నాతోనే ఉండేవాడు. నేను స్కూల్కి తీసుకుని వెళ్ళేవాడిని, వాడితో అక్కడ ఆటలాడించేవాడిని. క్రికెట్ టోర్నమెంట్కి వెళ్ళాలంటే నేను లేకుండా వెళ్ళేవాడే కాదు. వాడికి అదో సెంటిమెంట్ తెలుసా? మా ఇద్దరి మధ్య అంత గొప్ప రిలేషన్ ఉండేది. నిజమే రామ్, కానీ అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు నువ్వంటేనే పడదు కదా. ఈరోజు నేనంటే బాలుకి పడ్డం లేదని, ఒకప్పుడు వాడితో పంచుకున్న మంచి రోజులు మర్చిపోగలనా చెప్పు? మా మధ్య వచ్చినవి చిన్న చిన్న అపోహలు, అపార్థాలు అంతేరా. అవి మబ్బులు వీడిపోయినట్టుగా విడిపోతాయి. ఆ తర్వాత వాడు నన్ను అన్నయ్య అని పిలుస్తాడు. అన్నదమ్ముల మధ్య అపార్థాలే ఉందిరా. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పోతాయి. నీలాంటి అన్న దొరకడం వాళ్ళు చేసుకున్న అదృష్టం రామ్. అదేం లేదురా, ఆ ఇంట్లో నాకు చోటు దొరకడం నా అదృష్టం కార్తీక్. చిన్నప్పుడే నన్ను కన్న తల్లిదండ్రులకి దూరం అయ్యాను. అనాథలాగా బ్రతుకుతున్న నాకు ఒక మంచి కుటుంబం దొరికింది. అమ్మ, నాన్న, తాతయ్య, తమ్ముళ్ళు, చెల్లెలు, ఇలా ఒక గొప్ప కుటుంబంలో నాకు స్థానం దొరికింది. నీకో విషయం తెలుసా? మా అమ్మ నాన్నలకి పిల్లలందరికంటే నేనంటేనే ఇష్టమని మనస్ఫూర్తిగా చెప్పగలను తెలుసా? అదిరా అక్కడ నా స్థానం. ఆ బాలుకి ఇప్పటికైనా కనువిప్పు కలిగితే బావుండు. నమస్తే రామ్ గారు. రండి లాయర్ గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. కూర్చోండి. రామ్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను బయలుదేరుతాను. అలాగే కార్తీక్. లాయర్ గారు, మా బాలు బెయిల్ విషయం మాట్లాడాలి.
అలాగే రాముగారు, తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. అసలు ఏం జరిగిందో తెలుసుకొని ఎంక్వైరీ చేసి అప్పుడు చెప్తాను. హ, అలాగే లాయర్ గారు. శాంతమ్మా, ఏమైంది? మన సుబ్బలక్ష్మికి చలి జ్వరం అమ్మా, తట్టుకోలేకపోతుంది. అయితే మరి బయటికి తీసుకొని వచ్చావేంటి శాంతమ్మా? మానస తనని హాస్పిటల్కి తీసుకురమ్మందమ్మా. అలాగా, సరే నేను వస్తాను. నువ్వెందుకమ్మా, నేను తీసుకొని వెళ్తానులే. ఒక్కదానివే ఎలా శాంతమ్మా? నేను కూడా తోడొస్తాను. నేను మాత్రం ఇక్కడే ఉండేం చేస్తాను? మానసని కూడా కలిసినట్టు ఉంటుంది, నీకు తోడుగా ఉన్నట్టుంటుంది. సరే పదమ్మా. ఆటో. నమస్తే సార్. ఎరా, ఆ సీత సంగతి ఏమైంది? తనని వెతికి పట్టుకోమని చెప్పాను కదా, ఏం చేశారు? వెతుకుతున్నాం సార్, మేము ఎంత వెతికినా దొరకడం లేదు. సీసీ ఫుటేజ్ లో కనిపించిన మనిషి ఎందుకు దొరకదు? అది ఖచ్చితంగా ఈ ఏరియాలోనే ఉంటుంది. మీరే సరిగ్గా వెతకడం లేదు. లేదు మేడం, చాలా చోట్ల వెతికాం మేడం. డాడ్, వీళ్ల మీద నాకు నమ్మకం లేదు. బాగా తిని తాగి నిద్రపోతున్నట్టున్నారు. అందుకే వీళ్ళకి దొరకలేదు. వీళ్ళని వదిలేసి మనం వేరే వాళ్ళకు అప్పు చెప్దాం డాడ్. లేదు మేడం, మేము సీరియస్గానే వెతుకుతున్నాం మేడం. ఇంకా వెతుకుతాం మేడం. మాకొక ఛాన్స్ ఇవ్వండి మేడం. సరే, ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. దాన్ని పట్టుకుంటే మీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను, లేదంటే మేము వేరే వాళ్ళని చూసుకుంటాం. వద్దు సార్, మేము పట్టుకుంటాం సార్. వెళ్ళండి. ఏంటి డాడ్, ఈ సీత ఇంకా మనకి దొరక్కపోవడం ఏంటి? అసలు మనం చూసింది నిజంగా సీతనే అంటారా? అదేంటమ్మా అలా అంటావు? ఆ రోజు అంత క్లియర్ గా కనిపించింది కదా. నాకు ఇంకో విషయం అర్థం కావట్లేదు డాడ్. సీత బ్రతికుంటే మరి ఇంటికి ఎందుకు రావడం లేదు? ఎలా వస్తుందమ్మా? తన మీద ఆదిత్యగాడు నింద వేశాడు కదా. కానీ రామ్ నమ్మలేదు కదా డాడ్. ఆ విషయం సీతకి తెలియదు కదా. అయినా నాకు ఏదో డౌట్ ఉంది డాడ్. ఆ రోజు రామ్ ఉన్నాడని తెలిసే గుడికొచ్చిందా? అలా వచ్చిన మనిషి రామ్ ఎందుకు కలవలేదు? నాకు అనుమానంగా ఉంది డాడ్. ముందు తను ఎక్కడుందో తెలిస్తే అన్ని సమస్యలు తేలిపోతాయమ్మా. ఏంటయ్యా, ఏమైంది? అది పెట్రోల్ అయిపోయిందమ్మా, చూసుకోలేదు. ముందుగా చూసుకోవద్దా? ఇప్పుడెలా? యువతల మనిషి చలి జ్వరంతో బాధపడుతుంది. ఇప్పుడేం చేయమంటావు? ఇంటికి వెళ్తుంటే గిరాకు వచ్చిందమ్మా, అందుకే పెట్రోల్ పోయించలేదు. వేరే ఏదైనా ఆటో చూద్దాం.
ఆటోలు ఏమి రావడం లేదమ్మా. ఎందుకొస్తాయి? ఇక్కడ మన ఆటో ఆగిపోతుందని ఎవరైనా అనుకుంటారా ఏంటి? అమ్మా జానకి, సుబ్బలక్ష్మిని జాగ్రత్తగా పట్టుకో. ఎవరైనా బండి ఆపుతారేమో చూస్తాను. అలాగే. అయ్యా అయ్యా, ఆపండి అయ్యా, ఆపండి అయ్యా. అయ్యో, అయ్యయ్యా, ఆపండి అయ్యా. బాబు బాబు, ఆపండి బాబు, ఆపండి అయ్యా. ఏం మనుషులరా దేవుడా, ఒక్కరికి కూడా మంచితనం మానవత్వం అనేది లేకుండా పోయింది. అయ్యా అయ్యా బాబు, ఆపండి అయ్యా. నువ్వేమీ నా బాలుని బయటకు తీసుకురావాల్సిన అవసరం లేదు. బాలు మీద కేసు పెట్టిన అత్తయ్యే వెళ్ళి తనని రిలీజ్ చేయించుకొని తీసుకొని రావాలి. లేదు అంటే నేను ఇక్కడే ప్రాణం తీసుకుంటాను.